మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మెగా బ్రదర్ అని పిలిచే నాగబాబు ఒకప్పుడు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తీసేవాడు. అయితే ఆయన నిర్మించిన ఆరెంజ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. అలాగే అప్పట్లో నిర్మించిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్టు కారణంగా నాగబాబు మళ్లీ నిలదొక్కున్నారు. వెండితెర నిర్మాతగా నాగబాబుకు కొంత నిరాశను కలిగించడంతో ఆయన బుల్లితెర వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, కొన్ని సీరియల్స్లో నటిస్తూ బాగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం అన్ని ఇబ్బందుల నుండి బయటపడి రిలాక్స్ అయిపోయారు. ప్రస్తుతం బన్నీ హీరోగా వచ్చిన నా పేరు సూర్య సినిమాకి సమర్పుడిగా వ్యవహరించారు. అలాగే మరలా సినిమాలను నిర్మించే ఆలోచన కూడా ఉందని సమాచారం. ఒకప్పుడు అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో కోట్ల రూపాయలతో సినిమాలు చేసిన నాగబాబు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో చిన్న ఇంటిలోకి మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జోన్ నుంచి మంచి స్థాయికి వచ్చాడు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవ్వడంతో తాను కూడా తండ్రికి తన వంతు సాయాన్ని చేస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తల్లి పద్మజలను హైదరాబాద్ బెంజ్ షోరూంకి తీసుకువెళ్లి 1,30,00,000 పెట్టి కారు కొని వారిని ఎక్కించుకొని ఇంటికి వెళ్లాడు. ఇటువంటి మోడల్ కారు అల్లు అర్జున్, ఎన్టీఆర్కి మాత్రమే ఉన్నాయి. మరోవైపు నాగబాబు కూతురు నిహారిక కూడా సినీ రంగంలో ఉన్నది. నిహారిక కూడా ఆడి కారు కొనుగోలు చేసింది. నాగబాబు కష్టాలు అన్నీ తీరి మళ్లీ మంచి స్థితికి చేరుకున్నాడు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.